Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. In this video, we are discussing about 9th class chapter 14 natural resource part 2. So previous video already we have discussed about the introduction of natural resource and we are discussing about the pollution. So what is meant by pollution and what are the types of pollution? Now we are discussing about the resource on the earth. So భూమి మీద ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి? సో వీటిని ఏమనిపిస్తామంటే సహజ వనరులు, న్యాచురల్ రిసోర్స్. సో ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వనరులు ఏంటి? సో వాటిని ఇక్కడ ఏమని పిలుస్తున్నాం మనము? సో సహజ వనరులు అని కూడా పిలుస్తున్నాం. సో న్యాచురల్ రిసోర్స్ లేకపోతే సో వాటిని వనరులు. సో వనరులు అంటే జీవులకు ఉపయోగపడేటటువంటివి. సో రిసోర్సెస్ ఆన్ ది ఎర్త్. సో వనరులు ఎలాంటివి భూమి మీద ఉన్నాయి అంటే మోస్ట్ లైఫ్ ఫార్మ్స్ అంటే భూమి మీద ఉన్నటువంటి లైఫ్ ఫార్మ్స్ ఏవైతే ఆర్గానిజమ్స్ కానీ, ప్లాంట్స్ కానీ, లేదా హ్యూమన్ బీయింగ్స్ కానీ ఇలాంటివి ఏవైతే మోస్ట్ లైఫ్ ఫార్మ్స్ ఉన్నాయో అండ్ అంబిటెంట్ టెంపరేచర్. సో ఇక్కడ ఏంటంటే అంబిటెంట్ టెంపరేచర్ ఆ మోస్ట్ లైఫ్ ఆఫ్ ఫార్మ్స్ కి అవసరమైనవి ఏవి అంటే సో ఫస్ట్ వన్ ఈజ్ టెంపరేచర్. సో ఎవ్రీ ఆర్గానిజం నీడెడ్ టెంపరేచర్ అంటే మానవుడికి కావాల్సింది హ్యూమన్ బీయింగ్ కావచ్చు, లేదా ప్లాంట్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, దే నీడెడ్ టెంపరేచర్ మస్ట్ అండ్ షుడ్. బికాస్ ఎందుకు అంటే సో టెంపరేచర్ వల్ల ఏంటంటే ఫోటోసింథసిస్. బికాస్ ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్ విషయంలోకి వచ్చేసరికి ప్లాంట్స్ నీడెడ్ టెంపరేచర్ అంటే మినిమం టెంపరేచర్ ఉండాలి. సో టెంపరేచర్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగితేనే ప్లాంట్స్ ఫుడ్ మెటీరియల్స్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ప్లాంట్ ఫుడ్ మెటీరియల్స్ దే ఆర్ యూటిలైజింగ్ animals and plants, human beings. So ప్లాంట్ నుంచి వచ్చినటువంటి ఫుడ్ సోర్స్ డెవలప్ అవ్వాలంటే టెంపరేచర్ ఉండాలి. ఈ ఫుడ్ ని ఎవరు యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే సో మానవుడు కానీ లేదా జంతువులు కానీ యూటిలైజ్ చేసుకుంటున్నాయి. కాబట్టి సో ప్లాంట్స్ దే నీడెడ్ టు టెంపరేచర్. అట్ ది సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో నీడెడ్ ద టెంపరేచర్. మనుషులకు కూడా ఏంటంటే టెంపరేచర్ ఉండాలి. సో అలాగే అనిమల్స్ నీడెడ్ ద టెంపరేచర్. సెకండ్ వన్ ఈజ్ వాటర్. సో వాటర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎర్త్. సో భూమి మీద చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే వాటర్. సో ఎవ్రీ ఆర్గానిజం డిపెండ్ ఆన్ వాటర్ మాలిక్యూల్. సో వాటర్ అంటే H2O. సో H2O మీద డిపెండ్ అయి అన్ని ఉంటాయి. ఎస్పెషల్లీ వాట్ ఆర్ ద డిపెండ్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఆర్గానిజమ్స్ మీన్స్ ప్లాంట్స్, animals, humans and microorganisms. So these are the organisms depending on water molecule. So plants needed water molecule అంటే మొక్కలకి నీరు ఉండాలి. నీరు ఉంటేనే మొక్కలు పెరుగుతూ ఉంటాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం animals needed water molecule. Human beings, సో మనుషులకు కూడా ఏంటంటే వాటర్ మాలిక్యూల్ ఇంపార్టెంట్. సో నీటి అవసరం అనేది చాలా అవసరం. నెక్స్ట్ వన్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ మీన్స్ ద బ్యాక్టీరియా, వైరసెస్, దే ఆల్సో నీడెడ్ వాటర్ మాలిక్యూల్. సో వాటర్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫుడ్. సో ఫుడ్ మీన్స్ సో ప్లాంట్స్ దే నీడెడ్ ఫుడ్ మెటీరియల్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ యూటిలైజింగ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వాటర్ మాలిక్యూల్. మొక్కలు ఫుడ్ అవసరం, మొక్కలకు కూడా ఆహార పదార్థాలు అవసరం. అయితే వాటికి ఎక్కడి నుంచి వస్తాయి అంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి టెంపరేచర్, భూమిలో ఉన్నటువంటి వాటర్ యూటిలైజ్ చేసుకొని ఫోటోసింథసిస్ జరిపి ఫుడ్ మెటీరియల్స్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఈ ఫుడ్ ని సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు. సో వాటి యొక్క ఫుడ్ ని సో ప్లాంట్ యొక్క ఫుడ్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ద రిసోర్స్ అవైలబుల్ ఆన్ ది ఎర్త్ and the energy from the sun are necessary to meet the basic requirement of all life forms on the earth. So ఈ టోటల్ ప్రాసెస్ జరగాలంటే ద రిసోర్స్ అవైలబుల్ ఆన్ ద ఎర్త్, ఈ రిసోర్స్ భూమి మీద ఉండాలంటే అవైలబిలిటీలో ఉండాలంటే ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తిని బేస్ చేసుకొని ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఎలా అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్స్ ఫ్రమ్ సన్, సూర్యుడి నుంచి స్టార్ట్ అయితే సో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి టెంపరేచర్ లైట్ ని ఏవి యూటిలైజ్ చేసుకుంటాయి ప్లాంట్స్. సో ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి ఫుడ్ సోర్స్ ని ఏవేవి యూజ్ చేసుకుంటాయి
అంటే ఇప్పుడు సూర్యుడు లేకపోతే ప్లాంట్స్ లేవు, ప్లాంట్స్ లేకపోతే ఫుడ్ లేదు. అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతిని ఉపయోగించుకునే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపు ఉంటాయి. విచ్ ఈస్ ద ఎనర్జీ ప్రొడ్యూసర్ బై ద సన్. ద ప్లాంట్స్ ఆర్ యూటిలైజింగ్ ద సన్లైట్ ఎనర్జీ. దే కెన్ ప్రొడ్యూస్ ద ఫుడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతిని ఉపయోగించుకున్న మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. ఈ ఆహార పదార్థాలని జంతువులు కానీ లేదా మనుషులు కానీ అంటే డిఫరెంట్ ఆర్గానిజం దే ఆర్ యూటిలైజింగ్ దీస్ ఫుడ్ మెటీరియల్స్. సో ఇఫ్ దెర్ ఇస్ నో సన్లైట్ దెర్ ఇస్ నో ప్రాసెస్ ఆఫ్ ఎనర్జీ సైకిల్. ఇది మొత్తం కూడా డ్రాప్ అయిపోతుంది. సో అందుకే ఇక్కడ ఏమన్నాము, ద సోర్స్ ఆఫ్ అవైలబిలిటీ ఆన్ ఎర్త్. అంటే భూమి మీద వనరులు ఉండాలంటే ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్ is necessary. తప్పకుండా సన్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ ఇంపార్టెంట్ టు మీట్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్. అంటే ఏంటి, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏర్పడాలంటే కంపల్సరీ ఉండాలి, సన్ లైట్ అనేది ఉండాలి. సో ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ ద ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి అన్ని లైఫ్ ఫార్మ్స్ కి ఇట్స్ డిపెండింగ్ ఆన్ సన్ ఎనర్జీ. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్స్. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ న్యాచురల్ రిసోర్స్. సో న్యాచురల్ రిసోర్స్ ఇట్ ఈస్ ద స్టాక్ ఆఫ్ ద నేచర్ సచ్ యాజ్ ఎయిర్. అంటే ఆల్రెడీ నేచర్ లో ఉన్నటువంటి స్టాక్ ఏంటి, ఏవి న్యాచురల్ రిసోర్స్ అంటే సహజ వనరులు ఏవి అంటే the first one is air, next one is second one is water, and third one is soil, and the fourth one is minerals and living organism. So that are useful mankind in many ways. So natural resource ఏది అంటే air, water, third one is the soil, and fourth one is minerals. So these are the natural resource. So air is natural resource, water is natural resource, soil is natural resource, and minerals is a natural resource. And living organisms, ఏదైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో that are useful to mankind. సో ఇవన్నీ కూడా ఎవరికంటే సో మనుషునికి చాలా అవసరం in many ways. అంటే చాలా రకాలుగా సో మనుషునికి అవసరం అవుతుంది. సో ఏది అంటే వాటర్, ప్లాంట్స్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, సాయిల్ కావచ్చు. సో దీస్ ఆర్ ద natural resource for utilizing of man in different ways. మనుషులు ఈ న్యాచురల్ రిసోర్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. సో రిసోర్స్ ఆన్ ద ఎర్త్ మీద ఉన్నటువంటి రిసోర్స్ ఏంటంటే టెంపరేచర్, వాటర్ అండ్ ఫుడ్. సో న్యాచురల్ రిసోర్స్ అంటే న్యాచురల్ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవి అంటే ఎయిర్, వాటర్, సాయిల్. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ది రిసోర్స్ ఆన్ ది ఎర్త్. సో రిసోర్స్ ఆన్ ది ఎర్త్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఇన్ అవర్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ one and all.